నమస్కారం వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీటీడీలో ప్రక్షాళన ప్రారంభించాం. భక్తుల మనోభిష్టం మేరకు అత్యుత్తమ సేవలు అందిస్తాం. 13.40 కోట్లతో నిర్మించిన బకుల మాత వంటశాలను ప్రారంభించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు. శ్రీవారి ప్రసాదం నాణ్యత విషయంలో రాజీ పడబోమని స్పష్టం. ఈ రోజు రేణిగుంట విమానాశ్రయంలో తిరుపతి నుంచి ఢిల్లీకి నడిచే ఇండిగో విమానంను ప్రారంభించిన కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు. పాల్గొన్న మాజీ ఎంపీ గల్లా జయదేవ్, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే కొజ్జల సుధీర్ రెడ్డి. రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎక్కడ శవం కనబడితే అక్కడ బాలిపోతారు విమర్శించిన టీడీపీ రాష్ట్ర మైనారిటీ నాయకులు సయ్యద్ షుహెల్ బాషా. టీటీడీలో రివర్స్ టెండరింగ్ రద్దు శుభ పరిణామం పేర్కొన్న బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి. వార్తల్లోని వివరాలు. దసరా ఉత్సవాల సందర్భంగా నగిరి ఓంశక్తి ఆలయంలో జరిగిన కార్యక్రమంలో కుట్టు మిషన్లు, పనిముట్లు పంపిణీ, అన్నదానంలో నగిరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ పాల్గొన్నారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో తొలి రోజైన శుక్రవారం రాత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వ తరపున వెంకటేశ్వర స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. దేవదేవునికి ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు సమర్పించే అపూర్వ ఘట్టంలో తాను పాలు పంచుకోవటం మహాద్భాగ్యంగా, పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు మంత్రి ఆనంద్ తెలిపారు. శ్రీవారికి పట్టు వస్త్రాల సమర్పణ అనంతరం ముఖ్యమంత్రితో కలిసి టీటీడీ ముద్రించిన 2025 డైరీలు, క్యాలెండర్లను మంత్రి ఆనంద్ ఆవిష్కరించారు. బేడి ఆంజనేయ స్వామి ఆలయంలో ఇస్తికఫాల్ కార్యక్రమం నుంచి శ్రీవారి ఆలయంలో స్వామివారికి ముఖ్యమంత్రి పట్టు వస్త్రాల సమర్పణ కార్యక్రమం పూర్తయ్యే వరకు అన్ని కార్యక్రమాలను స్వయంగా మంత్రి ఆనంద్ పర్యవేక్షించారు. రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఉండే హిందువులందరికీ కూడా అభినందనలు. ఈరోజే బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ప్రారంభమైనాయి. ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు 9 రోజులు జరుగుతుంది. అనేక వాహనాల్లో స్వామివారు ఇక్కడంతా కూడా ఈ వీధుల్లో కూడా తిరిగే పరిస్థితి, ఊరేగింపు జరిపే పరిస్థితి వస్తుంది. ఒక పవిత్రమైన భావంతో ఇక్కడికి వచ్చే భక్తులే కాకుండా ప్రపంచం కూడా వాచ్ చేసే పరిస్థితిలో ఉన్నారు. కలియుగ దేవుడు మనందరికి కూడా ఈ సమాజాన్ని అన్ని విధాలా ఆదుకునే దైవం. నేను ఇప్పుడే కాకుండా నాకు ఒక అదృష్టం, అనేక సార్లు, అందరికంటే ఎక్కువ సార్లు బ్రహ్మోత్సవానికి వచ్చి దేవునికి ప్రభుత్వ తరపున లాంఛనాలు సమర్పించే అవకాశం వచ్చింది. దీనికి నేను గర్వపడుతూ ఈ పవిత్రమైన రోజున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ 9 రోజుల్లో ఒక 15 లక్షల మంది భక్తులు ఇక్కడికి వస్తారు. ఈ 15 లక్షల మందికి ఎలాంటి ఇబ్బంది లేకుండా టీటీడీ మేనేజ్మెంట్ అయితే అన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇక్కడ వసతి కానీ, పరిశుభ్రత కానీ, వచ్చిన వాళ్ళని అన్ని విధాలా జాగ్రత్తగా చూసుకునే విధంగా అన్ని కార్యక్రమాలు సుజావుగా జరుగుతాయి. దేవుని దయ వల్ల ఇక్కడ అందరం కూడా మనం ఒక సేవకుల మారిగా పనిచేసి ఈ భక్తిని ప్రతిబింబించే విధంగా ఇక్కడ గోవింద గోవింద నామస్మరణం తప్ప ఇంకోటి ఏమీ ఉండకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అలాంటి పవిత్రమైన కార్యక్రమంలో ఎవరైతే మనం భాగస్వాములు అవుతామో అది చరిత్రలో మనం మిగిలిపోయే పరిస్థితి వస్తుంది. దేవుడు ఆశీస్సులు మెండుగా ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఒక పవిత్రతను పాటించవలసిందిగా మరొక్కసారి కోరుకుంటూ టీటీడీ మేనేజ్మెంట్ చేసే కార్యక్రమాలకి పూర్తిగా సహకరించవలసిందిగా మరొక్కసారి విజ్ఞప్తి చేసుకుంటూ అందరికీ నమస్కారాలు. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద. శ్రీవారి ప్రసాదం నాణ్యత విషయంలో రాజీ పడబోమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గతంలో ప్రసాదం బాగోలేదని చాలాసార్లు భక్తులు ఆందోళన చేస్తే నాటి పాలకులు పట్టించుకోలేదన్నారు. ప్రస్తుతం పూర్తి ప్రక్షాళన చేపట్టామని, భక్తుల అభిప్రాయాన్ని తీసుకుంటామన్నారు. తిరుమలలో 13.40 కోట్లతో నిర్మించిన బకులమాత వంటశాలను శనివారం సీఎం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బకులమాత కేంద్రీయ వంటశాలను ప్రారంభించడం ఆనందంగా ఉందని, 1.25 లక్షల మందికి అన్నప్రసాదాన్ని ఈ వంటశాల ద్వారా అందించవచ్చునని తెలిపారు.
18,000 మందికి అరగంటలో ఒక రకం వంటకాన్ని ఈ కిచెన్ ద్వారా అందించవచ్చునని వెంగమాంబ, అక్షయ, బకులామాత వంటశాలలతో 3 లక్షల మందికి అన్నప్రసాదం అందించవచ్చునన్నారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సేవలు అందించేలా ఆధునిక కిచెన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. శ్రీవారి ప్రసాదాల నాణ్యతలో రాజీ పడటం, ముడి సరుకుల నుంచి ప్రసాదం బయటకు వచ్చే వరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రపంచంలో ఎవరూ ఎక్కడా తయారు చేయలేకపోయారని, దీనికి పేటెంట్ కూడా ఉందని అన్నారు. పవిత్రమైన శ్రీవారి లడ్డు, జిలేబీ, మైసూర్ పాక్, వడకు ప్రత్యేకత ఉందని అన్నారు. టీటీడీలో ప్రక్షాళన ప్రారంభించామని, రాబోయే రోజుల్లో భక్తుల నుంచి అభిప్రాయం తీసుకుంటామన్నారు. గ్రీనరీ ప్రస్తుతం 72% ఉందని, దీన్ని 90%కి తీసుకువెళ్లే అవకాశం ఉందని అన్నారు. బయోడైవర్సిటీ చర్యలు తీసుకోవడంతో పాటు ప్రశాంత వాతావరణాన్ని కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. భక్తులకు దివ్యక్షేత్రంగా తిరుమల ఎప్పుడూ ఉంటుందని, భక్తుల మనోభావాలకు, సాంప్రదాయాలకు అనుగుణంగా తిరుమలలో ప్రసాదం ఉంటుందని అన్నారు. ఈరోజు బకులామాత కిచెన్ ఇక్కడ ప్రారంభించడం చాలా సంతోషం. 1,25,000 వరకు ఏది కావాలన్నా తయారు చేసే అవకాశం ఉంటుంది. ఒక అర్ధ గంటలోనే ఒక్కొక్క ఐటెంను బట్టి తయారవుతాయి. ఒక హాఫ్ అన్ అవర్లో ఒక 18,000 మందికి ఒక ఐటెంని సరఫరా చేసే అవకాశాలు వస్తాయి. దీనివల్ల ఇప్పటికీ 3 కిచెన్లు వచ్చాయి. వెంగమాంబ కిచెన్ ఒకటి, అక్షయ కిచెన్ ఒకటి, ఇది 3వ కిచెన్. ఈ 3 వల్ల 33 లక్షల మందికి ఏ టైంలో కావాలన్నా వంట చేసే పరిస్థితి వస్తుంది. అదే సమయంలో ఏది కావాలన్నా ఒక 30 నిమిషాల నుంచి మ్యాక్సిమం 30 నిమిషాల నుంచి సాంబార్ రైస్ అయితే 1 గంట 45 నిమిషాల వరకు అవుతుంది. దీనివల్ల క్వాలిటీ బాగా పెరిగే అవకాశం ఉంటుంది. ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చిన వారు ప్రసాదాన్ని కానీ, అన్నాన్ని కానీ ప్రసాదంగానే భావిస్తారు. అలాంటి భక్తులకి మెరుగైన సేవలు అందించడానికి ఇక్కడ కిచెన్స్ అన్ని పనిచేస్తాయి. అదే సమయంలో ఎక్కడ కూడా నాణ్యతలో ఎక్కడ రాజీ పడం, ఎక్కడైతే ముడి సరుకులు కావాల్సినటువంటి మనం ప్రొక్యూర్మెంట్ నుంచి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ల్యాబొరేటరీస్ అన్నీ పెడతాం. ఆ ల్యాబొరేటరీస్లో అన్నీ టెస్ట్ అవుతాయి, అన్నీ రికార్డ్ చేసుకుంటారు. అదే సమయంలో ఇక్కడ ప్రాసెస్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ రెసిపీ. వెంకటేశ్వర స్వామి దగ్గరుండే లడ్డు ప్రపంచంలో ఎక్కడ కూడా ఎవరు కూడా రిప్లికేట్ చేయలేకపోయారు, తయారు చేయలేకపోయారు. దానికంటూ ఒక పేటెంట్ కూడా ఉంది. చాలామంది ప్రయత్నం చేసి కూడా ఫెయిల్ అయ్యారు. అలాంటి పవిత్రమైన లడ్డుని కానీ, ఇక్కడుండే జిలేబీ కానీ, ఇక్కడుండే మైసూర్ పాక్ కానీ దానికి ఒక ప్రత్యేకత ఉంది. వడకు కూడా ఒక ప్రత్యేకత ఉంది. అలాంటి మళ్ళీ ఇవన్నీ కూడా టోటల్గా ప్రక్షాళన చేసి రాబోయే రోజుల్లో ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటాం. ప్రాంతీయ అనుసంధానాన్ని పెంపొందించే మా లక్ష్యంలో మరో ముందడుగు వేశామని, తిరుపతి నుంచి ఢిల్లీకు నడిచే ఇండిగో విమానంను ఈరోజు ప్రారంభించడం ఆనందంగా ఉందని, కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి వచ్చే యాత్రికులకు ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని, అలాగే తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాల ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని, వాయు మార్గాన్ని మెరుగుపరిచేందుకు, ఈ ప్రాంతంలో ఆర్థిక ప్రగతిని పెంచడానికి మేము ఎప్పుడూ కట్టుబడి ఉన్నామని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. నేను కేంద్ర మంత్రిగా సివిల్ ఏవియేషన్ అయిన తర్వాత మొట్టమొదటిసారి తిరుపతి రావడం జరుగుతుంది. అయితే తిరుపతి ముందు కూడా రావచ్చు, కానీ ఏదో ఒక బలమైన కారణంతో, ఒక కేంద్ర మంత్రిగా తిరుపతి వస్తున్నామనంటే ఒక బలమైన కారణం ఉండాలని, దేవుడికి చూడాలన్నటువంటి ఆతృత ఉన్నా సరే అలా ఆపుకుంటూ వచ్చి ఈరోజు ప్రత్యేకంగా ఏదైతే నేను కేంద్ర మంత్రిగా అయిన తర్వాత పెద్ద ఎత్తున డిమాండ్ చేసినటువంటిది ఢిల్లీ నుంచి డైరెక్ట్గా ఒక ఫ్లైట్ తిరుపతికి వేయాలన్నది. అది చాలా రోజుల నుంచి నేను చూస్తున్నటువంటి డిమాండ్. అది గతంలో కూడా నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు చాలామంది ఈ తిరుపతి ఏరియా నుంచి కూడా ఢిల్లీ వస్తే వాళ్ళకు ఉన్నటువంటి ఆ సౌకర్యాన్ని అప్పుడు చాలా వరకు చెప్పేవారు. అప్పుడులో గల్లా జయదేవ్ గారు కూడా ఈ ప్రాంతం నుంచి అక్కడికి వస్తున్నప్పుడు
తరచూ రావాలనంటే త్రూ హైదరాబాద్, వయా హైదరాబాదే వస్తుండేవారు. తీరాన్ని కూడా నాకు ఢిల్లీ వచ్చి కలవడం జరిగింది. ఆ మొట్టమొదటి వారంలోనే కలిసిన తర్వాత నీకు మళ్ళీ నీ అన్న మళ్ళీ ఎప్పటికప్పుడు నీకు ఢిల్లీ రావాలనంటే నాకు డైరెక్ట్ ఫ్లైట్ కూడా ఇవ్వాలని చెప్పి ఆ రోజు కూడా ఆశ్రిత ఒకసారి చెప్పడం జరిగింది. కానీ నేను పట్టుకున్నాను, అది ఎలాగైనా సరే తిరుపతికి ఢిల్లీకి కనెక్ట్ చేయాలి. నార్త్ ఇండియాలో ఉన్నటువంటి చాలా మంది భక్తులు తిరుపతి రావడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి కానీ ఈ కనెక్షన్ డైరెక్ట్గా ఇవ్వగలిగితే చాలా చక్కగా వాళ్ళందరూ కూడా నేరుగా మన తిరుపతి రావడానికి అవకాశం ఉంటుందని మొట్టమొదటి రోజు నుంచి కూడా నేను పోరాడుతూ ప్రయత్నం కూడా చేయడం జరిగింది. దానికి ఇండిగో వాళ్ళు సహకరిస్తూ ముందుకు వచ్చి దగ్గరలోనే ఈ యొక్క ఫ్లైట్ను కూడా మొదలుపెట్టినందుకు ఇండిగో వారందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయిన వారికి ఆకుల్లో, కాని వారికి కంచాల్లో ఉన్న చందంగా ఆంధ్రప్రదేశ్లో వైకాపా ప్రభుత్వం కమిషన్ల కోసం తీసుకొచ్చిన రివర్స్ టెండరింగ్ విధానంలో ప్రభుత్వ ఖజానాను, ప్రజాధనాన్ని లూటీ చేశారని, వైకాపా నాయకులు రివర్స్ టెండరింగ్ను ఓ అక్షయ పాత్రలాగా మారిందని, కాంట్రాక్టర్లను కమిషన్ల పేరుతో వేధించి మంత్రులు, ఎమ్మెల్యేలు దొరికిన కాడికి దండుకున్నారని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జీవోఎంఎస్ నెంబర్ 40ని తీసుకొచ్చి రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేయడం జరిగిందన్నారు. టీటీడీలో రివర్స్ టెండరింగ్ పై స్పందించిన ఈవో శ్యామలారావు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో ఆధారంగా త్వరలో రద్దు చేస్తామని ఇచ్చిన మాట ప్రకారం సర్క్యులర్ విడుదల చేస్తూ రివర్స్ టెండరింగ్ విధానాన్ని టీటీడీలో రద్దు చేస్తూ ఆదేశాలు ఇచ్చారని అన్నారు. టీటీడీలో అవసరం లేకపోయినా గోవిందరాజ సత్రాలను హడావిడిగా కూల్చివేశారని, స్విమ్స్ హాస్పిటల్లో రెనోవేషన్ పేరుతో కమిషన్లకు కకృతిపడి టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని పనులు అప్పగించారని, వాటిని రద్దు చేస్తే శ్రీవారి హుండీ ఆదాయాన్ని కాపాడిన వారవుతారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రివర్స్ టెండరింగ్లో గుత్తేదారులు దక్కించుకున్న పనులలో అగ్రిమెంట్ ప్రకారం వాల్యూ ఆఫ్ వర్క్లో 25% కన్నా తక్కువ పనులు జరిగి ఉంటే ఆ పనులన్నింటినీ వెంటనే రద్దు చేయాలన్న ఆదేశాలను టీటీడీలో సైతం అమలు చేయాలని, అలాగే ప్రభుత్వ జీవో 40ను తూచా తప్పకుండా పాటించాలని ఆదేశిస్తూ టీటీడీలోని సూపరింటెండెంట్ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, డివిజనల్ ఇంజనీర్లకు టీటీడీ ఈవో ఆదేశాలు ఇవ్వడం అభినందనీయమన్నారు. టీటీడీలో రివర్స్ టెండర్ విధానాన్ని రద్దు చేసి శ్రీవారి సొమ్మును సంరక్షించాల్సిన ఈవో టీటీడీలో రివర్స్ టెండర్ విధానాన్ని రద్దు చేసి శ్రీవారి సొమ్మును రక్షించిన ఈవో శ్యామలారావుకి, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరికి, చీఫ్ ఇంజనీర్ వెంకట సత్యనారాయణకి శ్రీవారి భక్తుల తరపున నవీన్ కృతజ్ఞతలు తెలియజేశారు. రివర్స్ టెండరింగ్ విధానం అనేది ఈరోజు అప్పుడున్నటువంటి అధికార పార్టీ నాయకులకు అక్షయ పాత్రలాగా తయారయ్యి కమిషన్లకు కక్కుర్తిపడి రివర్స్ టెండరింగ్ పేరుతో అటు కాంట్రాక్టర్ని ఇబ్బంది పెట్టారు, ప్రభుత్వ ఖజానాన్ని, ప్రజాధనాన్ని లూటీ చేసేశారండి. దానిని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జీవో నెంబర్ 40 అని చెప్పని రివర్స్ టెండరింగ్ ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ శాఖల్లో కూడా రద్దు చేసేసి గతంలో ఏదైతే యథావిధిగా షెడ్యూల్ టెండర్స్ పద్ధతి ఉండిందో పాత పద్ధతిలో టెండర్లు నిర్వహించాలని చెప్పని ఈ రోజు చెప్పడంతో దాదాపు 37,000 కోట్ల రూపాయలు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ బిల్స్ ఉన్నాయండి. కేవలం రివర్స్ టెండరింగ్ పేరుతో వీళ్ళు లోపాయకారి ఒప్పందం కుదుర్చుకొని అటు ప్రభుత్వానికి నష్టం చేకూర్చారు, కాంట్రాక్టర్లు కూడా ఈరోజు నిలువు దోపిడీ చేశారు. అదే పద్ధతిని ఈరోజు రివర్స్ టెండరింగ్ విధానాన్ని ఏ విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిందో అదే పద్ధతిని తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా అప్లికబుల్ చేయాలని చెప్పని, అమలు చేయాలని చెప్పని గత వారంలో నేను మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తూ టీటీడీ ఈవో గారికి కూడా పంపించడం జరిగింది. టీటీడీ ఈవో గారు సానుకూలంగా స్పందించి త్వరలో, ఎందుకంటే టీటీడీ ధర్మకర్తల మండలి కూడా లేదు కాబట్టి టీటీడీ ఈవోనే ఈరోజు సుప్రీం కాబట్టి ఆయన వెంటనే నిర్ణయం తీసుకుంటామని చెప్పి చెప్పడము, వారం రోజుల్లోపే ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా రివర్స్ టెండరింగ్ పద్ధతిని రద్దు చేస్తూ ఈరోజు ఆయన ప్రొసీడింగ్స్ కూడా సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. ఇది చాలా శుభ పరిణామం. టీటీడీలో రివర్స్ టెండరింగ్ పద్ధతికి స్పష్టి పలికారు. నేను ఒక శ్రీవారి భక్తుడిగా టీటీడీ ఈవో గారికి, శ్యామలరావు గారికి, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి గారికి, టీటీడీ చీఫ్ ఇంజనీర్ వెంకట సత్యనారాయణ గారికి హృదయపూర్వకంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. తిరుపతి గ్రామ దేవతగా భక్తుల కోరిన కోరికలను నెరవేర్చి కల్పతరువు తాతయ్యకుంట గంగమ్మ తల్లి ఆలయ నూతన ఈవోగా జయకుమార్ బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కళాకారులు నూతన ఈవోను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కళాకారులు నూతన ఈవోను ఘనంగా సత్కరించారు.
తిరుపతి గ్రామ దేవతగా విరాజిల్లుతున్న గంగమ్మ ఆలయాన్ని మరింతగా అభివృద్ధి చేయాలని, గంగమ్మ తల్లి ప్రాశస్త్యాన్ని దేశవ్యాప్తం చేయాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఏళ్ల తరబడి ఇక్కడే ఉద్యోగిగా పనిచేసిన జయకుమార్ ఈవోగా రావడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాకారులు కేఎన్ రాజా, టీచర్ తిరుమలయ్య, పొన్నాల జేజిరెడ్డి, సురేష్ స్వామి, సుబ్రహ్మణ్యం రెడ్డి, కేశవుల్ రెడ్డి, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి గ్రామ దేవత శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి ఈవోగా నూతనంగా నియమితులైన జయకుమార్ గారిని ఈరోజు రాయలసీమ రంగస్థలి కళాకారుల తరపున ఆయన ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశాము. జయకుమార్ గారు ఈ తాతయ్యగుంట గంగమ్మ దేవాలయంలో ఇంతకుముందే ఇక్కడ పనిచేసి ప్రమోషన్ మీద తలకోన ఈవోగా వెళ్ళారు. మళ్ళీ ఇప్పుడు అతను పనిచేసిన చోటనే మళ్ళీ ఈవోగా ఈరోజు ఛార్జ్ తీసుకోవడం, గంగమ్మ తల్లి దీవెనలు అతనికి మెండుగా ఉండాలని, ఇక్కడ తాతయ్యగుంట గంగమ్మ తల్లి దేవాలయంలో అతనికి ప్రతి ఒక్క విషయం తెలుసు కాబట్టి ఈ తాతయ్యగుంట దేవాలయం అభివృద్ధికి ఆయన ఈవోగా బాధ్యతలు తీసి సమర్థవంతంగా నిర్వహిస్తారని మేము ఆశిస్తున్నాము. అలాగే యువకుడు సమర్థుడు అతను తాతయ్యగుంట గంగమ్మ తల్లి ఈవోగా నియమితులైన సందర్భంగా ఆయనకి ప్రత్యేక అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తున్నాం. పుంగనూరు పట్టణంలో స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం పుంగనూరు జనసేన ఇన్ఛార్జ్ చిన్నరాయల్ ఆధ్వర్యంలో ఆస్మీయ ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని వెంటనే శిక్షించాలని కోరారు. ఏ పార్టీ వారు అయినా పుంగనూరులో చిన్నారి ఆస్మీయ సంఘటనను రాజకీయం చేయవద్దని పిలుపునిచ్చారు. చిన్నారి మృతికి సంబంధించిన దోషులు ఎంతటి వారైనా తప్పకుండా శిక్షించి తీరాలని కోరారు. ఈ సంఘటనను వైఎస్ఆర్సీపీ పార్టీ రాజకీయం చేయవద్దని, వీలైతే ఆస్మీయ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. రాబో రోజుల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా తగు చర్యలు కూడా తీసుకుంటామనేసి మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాం. ఒక విషయం, ఈరోజు ఎంపీ మిథున్ రెడ్డి గారు పర్యటన చేశారు. దయచేసి ఈ కార్యక్రమాలని రాజకీయ పరంగా తీసుకురావద్దనేసి జనసేన పార్టీ తరఫున విన్నవించుకుంటున్నాము. వారి కుటుంబానికి భరోసా ఇచ్చే విధంగా చెయ్యాలే కానీ జగన్మోహన్ రెడ్డి వస్తున్నారని, మినిస్టర్లు వస్తున్నారని చెప్పడం నిజంగా చాలా బాధాకరం. దయచేసి రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరికి జనసేన పార్టీ తరఫున మేము చెప్తున్నాము, రాజకీయం చేయకుండా వారి కుటుంబానికి మంచి చేసే విధంగా, దోషులను శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలనేసి ప్రార్థిస్తున్నాను. చిన్నారి మరణానికి కారకులైన వారిని ఖచ్చితంగా పట్టుకుంటారని ప్రగాఢమైన నాకు నమ్మకం ఉంది. 29వ తేదీ 9వ నెల మిస్ అయిన పాప 3 రోజుల తర్వాత నీటిలో పడి ఉన్న బాడీని తీసుకొని కనిపెట్టడం జరిగింది. పాప మరణానికి కారకులైన దోషులను పోలీసు వారు అతి త్వరలో ఖచ్చితంగా పట్టుకుంటారు. సో దానికి సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా ఒక 10-14 రోజుల్లో వస్తుందని చెప్పేసి కూడా తెలిసింది. సో ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత పోలీసులు ఖచ్చితంగా దోషులను పట్టుకొని వాళ్ళకి కఠినమైన శిక్షలు విధిస్తారు. పుంగనూరు పట్టణంలో గత నెల 29వ తేదీన ఉబెద్దుల కాలనీలో నివసిస్తున్న అజ్మతుల్లా కుమార్తె 7 సంవత్సరాల బాలిక కిడ్నాప్కు గురై 2వ తేదీ పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో శవమై లభించింది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు జగన్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే రామిరెడ్డి, రామచంద్రారెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి రావటాన్ని స్వాగతిస్తున్నామని, ప్రజలు అందరూ చిన్నారి ఆస్వీయ సంఘటనలో బాధలో ఉన్నారని అన్నారు. అయితే ఒక్క నిమిషం కూతురు చనిపోయిన బాధలో కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు పరామర్శకు వచ్చి జై జగన్, జై జై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీగా బాధితుల ఇంటికి వెళ్లడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నామన్నారు. ఇలాంటి చర్యలను నేను ఖండిస్తున్నానని తెలిపారు.
అంతేకాకుండా రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ముస్లిం మైనారిటీల కుటుంబాలకు జరిగిన అన్యాయంపై ఎప్పుడైనా మీరు స్పందించారా లేక వచ్చి పరామర్శించారా అని ప్రశ్నిస్తున్నామన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ముస్లిం మైనారిటీలకు ప్రత్యేక శ్రద్ధ వహించి వారి అభివృద్ధికి బాధపడుతున్న విషయం మీరే తెలుసుకోవాలని ఆయన అన్నారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మైనారిటీలపై జరిగిన అఘాయిత్యాలకు సంఘటనలకు సంబంధించి చలించని మాజీ సీఎం నేడు పుంగునూరులో చిన్నారి అస్పియా సంఘటనకు స్పందించి పరామర్శ పేరుతో శవ రాజకీయాలు చేస్తున్నారని, ఇది హేయమైన చర్య అని, ఇలాంటి రాజకీయాలు ఉమ్మడి కూటమి పుంగునూరులో జరగనివ్వమని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయకులు శవరాజకీయాలు చేయకుండా ప్రతి ఒక్కరు అడ్డుకోవాలని, పుంగూరు నియోజకవర్గం ప్రతి ఒక్క ప్రజలు ఇలాంటి విషయాలను గమనించి అదే సమయంలో ఖండించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఆ రోజు మిజ్బా తల్లిదండ్రులు కొట్టుమిట్టాడుకుంటా ఉంటే మీరు ఎక్కడున్నారు? మీరు హామీ ఇచ్చారు, మేము రూమ్ ఇస్తామని. మీరు ఇచ్చారా? నిందితులు శిక్షిస్తామన్నారు, మీరు శిక్షించారా? ఎక్కడున్నారు మీరు? ఆ రోజు మీకు మిస్బా గుర్తుకు రాలేదా? కనిపించలేదా? వాళ్ళ ఇల్లు కనపడలేదా మీకు? వాళ్ళు తరిమేస్తే పొలంలో నుంచి పుంగులోకి తలవాచుకుంటూ ఉన్నారు. మిస్బాకు న్యాయం చేయండి. మా ప్రభుత్వంలో మేము ఖచ్చితంగా న్యాయం చేస్తాం ప్రతి ఒక్కరికి. హాజీరా కనపడలేదా అనంతపురంలో? మీకు ఇలాంటి వాళ్ళు మైనార్టీలు ఎప్పుడు కనపడరు. మీరు రాజకీయ లబ్ధి కోసం మీరు వాడుకుంటారో తప్పించి మైనార్టీలకు మంచి చేయాలనే ఉద్దేశం లేదు. కొంతమంది చిల్లర నా కొడుకులు, చిల్లర నాయకులు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం చోటా మోటా నాయకులు మొత్తంలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తా ఉన్నారు. ఖబర్దార్, పుంగనూరులో ఇలాంటివి సాగనీయమని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. పుంగనూరు మండలం చదల గ్రామంలో దసరా ఉత్సవాలు నిర్వహించుకుంటున్న సప్త మాతృకా సమేత చౌడేశ్వరదేవి శనివారం మహాలక్ష్మి అవతారంలో జ్వలయమాన అభయహస్తంతో భక్తులకు దర్శనమిచ్చారు. తేజోమయి శాంతి స్వరూపిణి అయిన శ్రీ మహాలక్ష్మీదేవి దర్శనంతో భక్తులు పులకితులయ్యారు. ఈ సందర్భంగా ఆలయంలో శనివారం ఉదయం నుంచి సప్త మాతృకా సమేత చౌడేశ్వరి దేవి అమ్మవారికి గణపతి పూజ, సోమ కుంభారాధన, వేదిక అర్చన, నిత్యాగ్ని సమర్పణ, గణపతి హోమం, నవగ్రహ హోమం, శ్రీదేవి మూలమంత్ర హోమం, శ్రీ సూక్త హోమం, దుర్గా సూక్త హోమం పూర్తి చేసి అమ్మవారిని అద్భుతంగా అలంకరించారు. ఎన్వీఆర్ ట్రస్ట్ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి దంపతులు పూజలో పాల్గొని పూజలను నిర్వహించి తరించారు. అమ్మవారిని వేలాదిగా దర్శించుకున్న భక్తులు సాక్షాత్తు లక్ష్మీదేవి దర్శనమిచ్చిందా అన్నంత సంబరంతో సౌభాగ్యలక్ష్మి రావమ్మ మాయమ్మ, సౌభాగ్యలక్ష్మి రావమ్మ అంటూ పాటలు పాడి తన్మయత్వమయ్యారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పుంగునూరు, మదనపల్లి ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. పుంగునూరు మండలం చదల గ్రామంలో వెలిసియుండు శ్రీ సప్తమాతృకా సహిత శ్రీ చౌడేశ్వరిదేవి దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈరోజు 3వ రోజు ఉదయపూర్వం కలశారాధన, కలశార్చన, వేదికార్చన ఇవి ముగించుకొని ముఖ్యంగా గణపతి హోమం, నవగ్రహ హోమం, శ్రీ లక్ష్మీనారాయణ ఇత్యాది హోమాలు ముగించుకొని పూర్ణాహుతి గావించి అమ్మవారికి విశేషంగా అభిషేకించి ఈరోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమివ్వడం జరుగుతుంది. ఈరోజు 3వ రోజు. ఇంతటి కార్యక్రమాలన్నీ భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్న బాబుస్వామి వారి బృందానికి ప్రత్యేకంగా మా ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు సాయంకాలం మన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ప్రముఖమైన మిమిక్రీ ఆర్టిస్ట్ అండ్ మెజిషియన్ వారిచే మంచి మ్యాజిక్ షో ఉంటుంది. ఇక్కడికి విచ్చేయు కళాకారులందరినీ, వారి కుటుంబాలని అమ్మవారు చల్లగా చూడాలని, మరియు ఇక్కడికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకుంటున్న భక్తులందరికీ వారి కుటుంబాలను అమ్మవారు చల్లగా చూడాలని, అమ్మవారి ఆశీస్సులు వారి మీద మెండుగా ఉండాలని భావిస్తూ ఇంతటి బృహత్ కార్యాలన్నీ అత్యంత వైభవపేతంగా ఎటువంటి లోటుపాట్లు లేకుండా నిర్వహిస్తున్న మన ఎన్వీఆర్ ట్రస్ట్ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అందరూ ఇక్కడికి విచ్చేసి అమ్మవారిని దర్శించి అమ్మవారి అన్నప్రసాదం స్వీకరించి అమ్మవారి ఆశీర్వాదం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. తిరుచనూరు యోగిమలవరం డోర్ నెంబర్ 9/72 తమ రేకుల ఇంటిలో బాడుగుకు కాపురముంటున్న వారిని 2013లో బయటకు గెంటేసి కానిస్టేబుల్ సాంబయ్య ఆ ఇంటిని కబ్జా చేసి ఇప్పటికీ కాపురముంటూ తమను 11 సంవత్సరాలుగా నరకయాతనకు గురి చేస్తున్నాడని బాధితులు విజయ్ కుమార్ ఆయన కుమారుడితో కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ 1983లో అశ్వత్థామ మనోహర్ నాయుడు వేసిన లేఅవుట్కు సంబంధించిన సర్వే నంబర్
260కు చెందిన 50 కంకణాల ఫ్లాట్లను చేతులు మారి చివరిగా లలిత్ కుమార్ నుండి 2012లో విక్రయ పత్రం ద్వారా కొనుగోలు చేశామని, తర్వాత 2021లో శుద్ధ విక్రయం ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నామన్నారు. తమను ఇబ్బంది పెట్టే కానిస్టేబుల్ సాంబయ్య 1982కు సంబంధించిన ₹5 స్టాంపు పేపర్లను స్టాంప్ వెండర్ సిద్ధారెడ్డి దగ్గర కొనుగోలు చేసి రిజిస్టర్ చేయని డాక్యుమెంట్ సృష్టించాడని గత విషయాలను తెలియజేశారు. అలాగే 2004 నుండి 2012 వరకు తమకు సంబంధించిన కరెంటు మీటర్లను తొలగించి కానిస్టేబుల్ సాంబయ్య పేరు మీద కొత్త మీటర్లను ఏర్పాటు చేసుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దురాక్రమణపై ప్రతి సంవత్సరం జిల్లా ఎస్పీలకు ఫిర్యాదు చేస్తున్నామని అన్నారు. జగనన్నకు చెప్పుకొందాంకు అలాగే రాష్ట్ర స్థాయిలోని పోలీసు యంత్రాంగానికి కంప్లైంట్ పంపించామన్నారు. అయినా ఇప్పటి వరకు న్యాయం జరగలేదన్నారు. కానిస్టేబుల్ సాంబయ్య గతంలో తిరుచనూరు పోలీస్ స్టేషన్లో పనిచేసేవాడని, నేడు తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా చేస్తున్నారని వివరించారు. కలెక్టర్ దగ్గర కూడా కంప్లైంట్ ఇచ్చాము. స్పందనలో పోయి కలెక్టర్ దగ్గర కూడా కంప్లైంట్ ఇచ్చాము. కానీ అక్కడ కూడా ఎలాంటి యాక్షన్, అక్కడి నుంచి మాకు ఎలాంటి రిప్లై రాలేదు అక్కడి నుంచి కూడా. కాబట్టి గౌరవనీయులైన ప్రస్తుత ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు పెద్దలు ఆయనకి నమస్కరించి పాదాభివందనాలు చేసి ఆయన్ని వేడుకుంటున్నాము. దయచేసి ఆయన మాపైన చొరవ చూపి, పేదలపైన చొరవ చూపి మా డాక్యుమెంట్లు పరిశీలించి మాకు న్యాయం చేస్తారని, అలాగే నారా లోకేష్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాకు అందరూ సహకరించి మాకు న్యాయం ఉంటే ఖచ్చితంగా మాకు న్యాయం కల్పిస్తారని, మా డాక్యుమెంట్లన్నీ పరిశీలించి ఏదైనా ఒక అధికారికి మా డాక్యుమెంట్లన్నీ చూపించి ఒక అధికారి నియమించి మాకు న్యాయం చేస్తారని వేడుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీటీడీలో ప్రక్షాళన ప్రారంభించాం. భక్తుల మనోభిష్టం మేరకు అత్యుత్తమ సేవలు అందిస్తాం. 13.40 కోట్లతో నిర్మించిన బకుల మాత వంటశాలను ప్రారంభించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు. శ్రీవారి ప్రసాదం నాణ్యత విషయంలో రాజీ పడబోమని స్పష్టం. ఈ రోజు రేణిగుంట విమానాశ్రయంలో తిరుపతి నుంచి ఢిల్లీకి నడిచే ఇండిగో విమానంను ప్రారంభించిన కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు. పాల్గొన్న మాజీ ఎంపీ గల్లా జయదేవ్, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే పొజ్జల సుధీర్ రెడ్డి. రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎక్కడ శవం కనబడితే అక్కడ బాలిపోతారు విమర్శించిన టీడీపీ రాష్ట్ర మైనారిటీ నాయకులు సయ్యద్ షుహెల్ బాషా. టీటీడీలో రివర్స్ టెండరింగ్ రద్దు శుభ పరిణామం పేర్కొన్న బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.